శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్కు స్వాగతం. తులారాశి వారికి ఈ 2024 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ లోపు 33 కోట్ల మంది దేవతలు దిగవచ్చి పెద్ద అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. అయితే 33 కోట్ల దేవతల అనుగ్రహం ఈ యొక్క తులారాశి వారికి జీవితంలో చూపెట్టేటటువంటి ఆ అద్భుతం ఏంటి, ఎటువంటి అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క దసరా పండుగ లోపు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వారి మనస్తత్వం కనుక మనం చూస్తే ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందుకనే చాలామంది కూడా వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. ఇక వీరి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు, వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ప్రజలతో ఈ రాశి వారిని ఎంతగానో ఆకర్షించే విధంగా చేస్తాయి. ముఖ్యంగా వీరు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఈ తులారాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు, లేదంటే ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు, వీరు 1కి 10 సార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ యొక్క తులారాశి వారి జాతకం ప్రకారం చూస్తే గనక వీరు తమ జీవితంలో ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి ఎంత సహాయం చేసినా కూడా ఈ రాశి వారిని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ తులారాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యల్లోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా అనేకసార్లు చూశారని చెప్పవచ్చు. ఇక వారిని మీరు ఏమీ అనలేక, అలాగే వారు చేసిన పనులకు ఎలాంటి సాక్ష్యం లేకపోవడంతో మీరు ఎన్నోసార్లు వారిని క్షమించి వదిలివేశారు. అలాగే నలుగురికి చెప్పుకోలేక మనస్సులోనే మీరు ఎంతగానో బాధను అనుభవించారు. అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు, మీ బంధువుల్లో ఉండవచ్చు, లేకపోతే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా మీ తోటి వ్యాపారవేత్తలు కావచ్చు. ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించారు. అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నమైతే చేశారు అని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలివేశారు. ఇక అటువంటి వారి యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అక్టోబర్ 12వ తేదీన విజయదశమి దసరా పండుగ లోపు 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు. మీ యొక్క జీవితంలో ఈ సమయంలో అయితే సకల శుభాలను దేవతలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అలాగే నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు, మీరు కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎన్నటికీ క్షమించలేడు. అలాగే వారిని శిక్షించదలుచుకున్నాడు. అంతేకాకుండా పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే తప్పులు చేశారో, మీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో దానికి ఆ భగవంతుడు వారికి పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందేటటువంటి కీలకమైన పరిణామాలను వారి యొక్క జీవితంలో చూపిస్తాడు. అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కరించిన పరిస్థితులు ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో ఆర్థిక పరంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే
మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులని కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అయితే ఈ అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగలోపు అద్భుతమైతే జరగబోతోంది. ఈ సమయంలో మీరు చేసేటటువంటి మంచి పనుల వల్ల కావచ్చు, మీ యొక్క మంచి మనస్తత్వం కారణంగా కావచ్చు, అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు దాన ధర్మాల యొక్క ఫలితం కారణంగా కూడా కావచ్చు. ఈ సమయంలో అయితే 33 కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు అని చెప్పవచ్చు. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో పెద్ద అద్భుతం అయితే చూడబోతూ ఉన్నారు. ఇక గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలాగే ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, అవహేళన చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. అటువంటి అద్భుతం జరగబోతూ ఉంది. మీరు కలలో కూడా ఊహించలేదు, అంటే అంత పొగరు ఉన్న మనుషులు మీ దగ్గరికి వస్తారని, వారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి అద్భుతమైతే 33 కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో చూపించబోతూ ఉన్నారు. ముఖ్యంగా తులారాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు, ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు. ఇక మీ జీవితంలో ముందెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ సమయంలో మీరు చూస్తారు. అన్ని విషయంలో విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితంలో కావచ్చు, మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులను అనుభవించారో వాటన్నిటికీ కూడా మీకు విముక్తి అనేది లభించబోతూ ఉంది. ఇక తులారాశి వారికి ఈ యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తే కనుక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇక మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు, అలాగే శిరోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో ఎక్కువగా మీకు లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితం అనేది మలుపు తిరగడానికి, మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వారి మద్దతు అనేది మీకు సంపూర్ణంగా ఉండబోతూ ఉంది. అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు లేక, మీ స్నేహితుల యొక్క సపోర్టు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ మీరైతే ఒంటరిగా నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి, స్నేహితుల నుండి, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్టుతో అనుకున్న విజయాలను మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఈ విధంగా తులారాశి వారి జీవితంలో 33 కోట్ల మంది దేవతల అనుగ్రహంతో మహా అద్భుతాన్ని చూడబోతున్న ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగించండి. అలాగే మీకు వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి, దాన ధర్మాలు చేయండి. ఖచ్చితంగా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు. ముఖ్యంగా తులారాశి వారు గోమాతను ఆరాధించండి. గోమాతను ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే అవుతుంది. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉరువలను ఉదయాన్నే ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు చేసుకుంటే కనుక గోమాతను ఆరాధించండి, సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీ జీవితంలో పొందుతారు. అదేవిధంగా తులారాశి వారు శివారాధన, అలాగే విష్ణు ఆరాధన కూడా మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.